ఆ సినిమాకి ఆ సీన్కి అండ్ అక్కడ ఎన్టీఆర్ గారు ఫ్యాన్ అయిపోయాను. ఎన్టీఆర్ గారికి నేనైతే ఫ్యాన్ అయిపోయాను. ఇంకా వేరే లెవెల్ చెప్తున్నాను. ఆ సీన్ అయినా ఆ రావణ క్యారెక్టర్ అనేది నేను ఇంప్రెస్ అయిపోయాను. మామూలు చేయదు. అండ్ ఆ డైలాగ్ మోడ్యులేషన్ కూడా చాలా బాగుంటుంది. ఆ డైలాగ్ పిచ్చి పిచ్చిగా ప్రాక్టీస్ చేసామని నేను అంతలాగా చెప్పలేను, కానీ చాలా బాగుంటుంది. ఆ డైలాగ్ అయితే సూపర్గా చెప్తారు ఆయన. ఆ రావణుని చంపాలంటే సముద్రం దాటాలా, ఈ రావణుని చంపాలంటే సముద్రం ధైర్యం ఉండాలా. ఉందా కాకుండా సాంప్రదాయాలు మాట్లాడతావా? తిట్టదని చెప్పరా? ఎవడి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. గురువు గారు, మీరు ఆచారాలు పక్కన. సో ఇలా డైలాగ్ నేనైతే అంత బాగా చెప్పలేదు, కానీ ఆయన అయితే అసలు వేరే లెవెల్ చెప్తాను. సో ఇక్కడ ఇంకా నేను ఈ సినిమా కనెక్ట్ అయ్యాను, ఎన్టీఆర్ గారు ఫ్యాన్ అయిపోయాను. సో ఈ సీన్ అనేది నా మైండ్ లో పడిపోయింది అనమాట, ఇప్పటికీ నిలిచిపోయింది ఆ సీన్. సో అక్కడ ఎన్టీఆర్ గారు ఫ్యాన్ అయిపోయినా, ఎన్టీఆర్ గారు ఫ్యాన్ అయిన మూమెంట్ అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ మెమొరీ నాకు ఎప్పటికీ మైండ్ లో ఉంటుంది ఇది. ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి. ప్రతి ఒక్క ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కింద కామెంట్ చేస్తాను అనుకుంటున్నాను.